నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనం పుట్టిన జన్మ నక్షత్రం మన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న బలాలు, బలహీనతల్ని సైతం తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు ఉంటాయి. వాటిని సక్రమమైన పద్ధతిలో చేస్తే జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ప్రతి నక్షత్రం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆశ్లేష నక్షత్రం గురించి వివరించండి. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి అసలు ఎలా ఉంటుంది, వీళ్ళు గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఇంకా విద్య, వైద్యం ఇలా చాలా ఉంటాయి కదా, వీటన్నిటి గురించి వివరిస్తారనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ఆశ్లేష అనే నక్షత్రం ఏంటంటే, ఆశ్లేష నక్షత్రాధిపతి ఎవరు అంటే బుధుడు. నక్షత్రాది ఉన్న రాశి ఏదైతే ఉందో అది చంద్రుడు ఒక రాశి, కర్కాటక రాశి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు నక్షత్రం కనుక ఇది కొంచెం ఎక్కువగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి. అయితే ఏంటంటే ఈ నక్షత్రం ఉండే రాశాధిపతి ఎవరంటే చంద్రుడు, కర్కాటక రాశిలో ఉంటుంది. సో చంద్రుడు ఒక లక్షణాలు, బుధుడు ఒక లక్షణాలు ఉంటాయి. అంటే ఆకర్షణ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఒక మనిషికి ఆకర్షణ, తెలివితేటలు రెండు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే వింటాం, వాళ్ళు చెప్పిందన్నీ రైట్ ఉంటాయి. ఎందుకంటే 100% ఇక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు చెప్పేది అలా చూస్తూ ఉండిపోయేది. చాలామంది ఉంటారు చూడు, చెప్తూ ఉండి చూడాలనిపిస్తుంది, వాళ్ళని చూస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఎందుకు చూస్తున్నాం అంటే నాకు నచ్చింది వాళ్ళు చూస్తున్నా అంటారు. కొంతమంది మాట్లాడుతుంటే నచ్చింది అందుకే వింటున్నాం మాటలు అని చెప్పి అనుకుంటాం. సో ఈ రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. అంటే వాళ్ళు చూస్తూ ఉండిపోవచ్చు, తర్వాత వాళ్ళు చెప్పేది వింటూ ఉండిపోవచ్చు. రెండు లక్షణాలు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు ఒక ప్రభావం, బుధుడు ఒక ప్రభావం వల్ల. ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశిలో ఉండడం అనేది మళ్ళీ ఒక శాప నక్షత్రం అన్నమాట ఈ నక్షత్రం. అందువల్ల ఏంటంటే కొన్ని రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఆశ్లేష నక్షత్రం. చాలామందికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహాలు అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో 40 years వచ్చినా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, 45 అయినా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా వదిలేదు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వివాహం కాని నక్షత్రాల్లో లిస్టులో ఆశ్లేష ఫస్ట్, వివాహం కాదనేసి. అలాగే వివాహం అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి దూరంగా ఉండి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఆశ్లేష వాళ్ళే. అంటే ఇక డివోర్స్ అనేది ఉండదు. తన వర్క్ తనది, తన జాబ్ తనది, తినే జాబ్ తింది, పిల్లల కోసం కలిసి ఉండడం, పిల్లల కోసమే ఇద్దరు మాట్లాడుకోవడం, పిల్లల కోసమే వాళ్ళ కోసం ఏం కావాలంటే చేసి పెట్టడం అనేది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. సో ఆశ్లేష నక్షత్రం మనం తీసుకుంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏ పనైనా అంటే మామూలుగా జనరల్గా ఎవరైనా ఏమైనా ఎలా ఆలోచిస్తాం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూస్తాం. వీళ్ళు ఫ్యూచర్ చూస్తుంటారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ జరగబోయే రోజుల్లో ఏమేమి మార్పులు వస్తాయి, సో ఈ మార్పులు మనం ఎలా మారాలి అని చెప్పి బాగా పనిచేస్తుంటారు. అంటే వీళ్ళని చెప్పాలంటే పని రాక్షసులు అంటాం. అంటే వీళ్ళు పని చేయడమే కాకుండా మొత్తం అందరితో పని చేపిస్తుంటారు. వీళ్ళు ఎంత పని చేస్తారంటే 24 గంటలు అంటే 24 గంటలు పని చేయడానికి ఇష్టపడతారు. అలాగే వీళ్ళతో పాటు పని చేసే వాళ్ళకు పని చేపిస్తారు. సో అంత వర్క్ మీద చేస్తారు. ఫ్యూచర్ అనేది చాలా వీళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంటే జనరల్గా జరగబోయే ప్రపంచం మనకి ఏముంటుంది అనుకుంటాం, కానీ వీళ్ళు అలా కాదు. 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, సో దానికి మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి మనకి అంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రతిదీ ప్రణాళిక అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు మాస్టర్స్. ఏ పని చేయాలన్నా దానికి ఒక డిజైన్ తీసుకుంటారు. అది ఎవరి మీద ఆధారపడరు వీళ్ళు, వాళ్ళు ఓన్గా చేస్తారన్నమాట. ఓన్గా ఆలోచించుకొని వాళ్ళు ఆ ప్రకారం చేసుకొని వెళ్తారు. దీంట్లో ఎవరైనా కూడదు అంటే వాళ్ళు తీసేస్తారు తప్ప వీళ్ళు మాత్రం మార్చుకోరు. వీళ్ళకి వచ్చే ఆలోచన, వీళ్ళకి వచ్చే ఏదైతే ప్రణాళిక ఉందో అది అమలుపరుచుకొని ముందుకు వెళ్ళిపోతారు. దాన్ని మనం ఫాలో అవ్వాల్సింది తప్ప మన కోసం వాళ్ళు ఏది మార్చరు. ఇది ఆశ్లేష వాళ్ళ లక్షణం. సో వీళ్ళ బలం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళు అనుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో 10 మంది వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏనుగంత బలం ఉందని చెప్పి వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా చేసుకుని వెళ్ళాలన్నా కాస్తంత బాధపడుతూ ఉంటారు, కానీ తగ్గరు, సింహంలా పనిచేస్తారు అన్నమాట. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో ఈ ఆశ్లేష నక్షత్రం మనం ఎప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు దీని గురించి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఆశ్లేష అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, చేసుకుంటే చాలా అవస్థలు పడతాం, బాధపడతాం అనేసి. అలాగేం ఉండదు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. కానీ వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా అంటే ఒక
కింద నుంచి ఆలోచించరు, పైనుంచి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయి ఉన్నారో ఆ స్థాయి ఆలోచించరు, దాన్ని దాటి ఆలోచిస్తారు. ఆలోచించి ఆ విధంగా పనిచేస్తారు. దానివల్ల ఏంటంటే అమ్మాయిలు అలాగా గర్వంగా ఉన్నారని, అమ్మాయిలకి ఇంత పొగరు ఉందని, లేకపోతే అమ్మాయి ఉండే స్థాయి ఏంటి, అమ్మాయి మాట్లాడే విధానం ఏంటి. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం సంబంధానికి పెళ్లి చూపులకు వెళ్ళాం, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అమ్మాయికి వెళ్ళి ఇలా నా లైఫ్లో ఇలా ఒక అబ్బాయి చెప్తే ఆ అబ్బాయిని క్వశ్చన్స్ ఏమేస్తుందంటే, నువ్వు లైఫ్లో ఎంత సంపాదిస్తావు, నీ ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు, సో గ్యారంటీగా నువ్వు జాబ్ చేస్తావా, మధ్యలో ఎక్కడైనా మానేస్తావా, ఇలాంటి క్వశ్చన్ అన్నీ వేస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, సో ఈ అమ్మాయి చాలా పొగరు, ఇప్పటి నుంచి అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే పెళ్ళేకి అని అడుగుతున్నాయి. కానీ వీళ్ళు ఆ ఉద్దేశంతో అడగరు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో అడుగుతారు. ఫ్యూచర్లో నీకు చేసుకుపోయే అబ్బాయి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, ఈ అబ్బాయికి ఆ లక్షణాలు ఈ అబ్బాయి చేసుకోగలుగుతాడా, నేను ఆ లక్షణాలు ఉంటేనే నేను అబ్బాయితో ఉండగలుగుతాను, లేకపోతే ఉండలేను కనుక నేను ముందే అడుగుదాం, తెలుసుకుందాం. ఇప్పుడు అంతా అయిపోయాక బాధపడే కంటే ముందే తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడదామని ఆ ఉద్దేశంతో అడుగుతుంది. కానీ ఎదుటి వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. ఆ తప్పుగా అర్థం అవడం వల్ల వాళ్ళు ఆశ్లేష అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటారు. ఇది ఒక జనాల్లో అందరిలో ఉంది. ఆశ్లేష అనగానే భయపడుతుంటారు. అది ఆశ్లేష అంటే పాము అని, ఆదిశేషుడి నక్షత్రం కదా అది ఆదిశేషుడి నక్షత్రమే. కాకపోతే ఏంటంటే పాము నక్షత్రం అయినప్పటికీ కూడా ఊర్ధ్వముఖ నక్షత్రం అనమాట. అంటే మనకి నక్షత్రాల్లో ఊర్ధ్వముఖం అని కొన్ని ఉన్నాయి, అవి తర్వాత చెప్తాయి ఇంకోసారి. సో దీనివల్ల ఏంటంటే ఈ నక్షత్రంతో కలిసిన వీళ్ళతో పనిచేసిన వీళ్ళతో పాటు మనం ముందుకు వెళ్తుంటాం. ఇది అదృష్టం. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆశ్లేష వాళ్ళతోటి మనం ఉన్నామండి, వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళతో పాటు మనం తీసుకెళ్తారు. ఇప్పుడు ఒక ట్రైన్ ఇంజన్ వాళ్ళు వేయాలనుకోండి, బోగీలన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కదా కదా. సో అలా మనం ఉండగలగాలి. అలా ఉండగలిగితే 100% ముందుకెళ్తాం. అలా ఉండకుండా వాళ్ళకి మనం కాదు మేము ఇది అనుకుంటే వీళ్ళు కట్ చేసి పక్కన పెట్టేస్తారు. అది ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు అనమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలతో తిరుగుతారు, అమ్మాయిలు అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్, అంటే వాళ్ళ మీద ఖర్చు పెడతారు, వాళ్ళ వల్ల మోసపోతారు. ఆశ్లేష వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే అమ్మాయిల వల్ల ఎక్కువ నష్టపోతుంటారు. సో అమ్మాయిలు అంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం అనుకుని ఆ అమ్మాయి కోసం అన్ని కొనిపెట్టి, అంటే ఫ్యూచర్లో ఎలాగే నాకు వైఫే కనుక నీకు ఇప్పటి నుంచే చాలామంది చూడండి, ఒక అమ్మాయి ఇష్టపడగానే అమ్మాయికి ఫోన్ కొనివ్వడము, లేకపోతే ఇంకేదో కొనివ్వడం అని చేస్తారు కదా. అలా అన్నీ చేస్తారు, మధ్యలో అక్కడ డ్రాప్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు కొంచెం మానసికంగా బాధపడతారు, మళ్ళీ ముందుకు వెళ్తుంటారు. సో ఇలాగా వ్యామోహంతో కొంత చెడగొట్టుకునే వ్యవహారంగా ఉంటుంది వీళ్ళకి. సో ఈ నక్షత్రం వల్ల అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది కొన్ని లగ్నాలకి కొంత వ్యామోహాలు ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిలతో ఖర్చు పెట్టేది లక్షణాలు, మోసపోయే లక్షణాలు, ఎక్కువగా చెడుతిరుగులు తిరిగే లక్షణాలు, ఈ పార్టీస్ అని, తర్వాత ఫ్రెండ్స్ అని, వీళ్ళతో పాటు ఎక్కువగా ఖర్చు పెట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని నక్షత్రాలు, అంటే కొంతమంది, అన్ని లగ్నాలు వాళ్ళకి కాదు. ఇది కర్కాటక రాశిలో ఉంటుంది, లగ్నం మళ్ళీ డిఫరెంట్గా పడితే డిఫరెంట్గా ఆలోచిస్తారు. కొంతమంది చిన్న వయసు నుంచి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకొని చిన్నప్పుడు అంతా అన్నదమ్ములకి పెళ్ళి చేసి, అక్క చెల్లెలకి పెళ్ళి చేసి అలా పైకి వచ్చిన వాళ్ళు ఆశ్లేష వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని ఒక కాపలా కాస్తూ, అలాగే వివాహం చేసుకున్నాక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు వాళ్ళే ప్రపంచం అనుకుంటూ వాళ్ళ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని కాకుండా ఇవి రెండు కాకుండా ఓన్లీ బ్యాచిలర్స్గా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓన్లీ పెళ్ళొద్దు ఇవన్నీ వద్దు, మనకేం అవసరం లేదు, హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉందాం, ఉన్ననాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఇలా ఉంటుంది, లైఫ్ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, అందుకే ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। సో ఈ తత్వాలన్నీ, ఈ కారకత్వాలన్నీ కారణం ఏంటంటే చంద్రుడు ఒక రాశి కనుక
ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. సో 15 రోజులు బ్రహ్మాండంగా ఉంటే 15 రోజులు డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఓ 15 రోజులు చాలా మంచిగా బ్రహ్మాండంగా ఆలోచిస్తారు ఏ విషయం, అబ్బాయి ఇది వీళ్ళతో ఎంత బాగుంటుందో అని చెప్పి. 15 రోజులు అంతే డిఫరెంట్గా ఆలోచిస్తారు, డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. సో భయం వేస్తుంటుంది, వీళ్ళు కరెక్టేనా, వీళ్ళ క్యారెక్టర్ కరెక్టేనా అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఈ కర్కాటక రాశిలో ఉన్నందుకనే. సో దానివల్లే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే భార్యాభర్త మధ్య ఎప్పుడు సమస్యలు ఎక్కువగా వచ్చేవి ఓన్లీ వీళ్ళకి ఈ లక్షణం అనమాట. ఓ 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుంటారు వీళ్ళు. ఇంకా ఎడ్యుకేషన్ చూస్తే ఎడ్యుకేషన్ చాలామంది బాగా చదువుతారు. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి చెప్పిన కదా ఫ్యూచర్ తెలుస్తుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు బాగా చదివితేనే నా లైఫ్ అనుకున్నాను అనుకోండి, కష్టపడి చదివేస్తాడు. చదువు ఎక్కినా ఎక్కపోయినా రాత్రి పగలు కష్టపడి చదివి 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 ఆ బుర్రకి ఎక్కించి అది మొత్తానికి పాస్ తెచ్చేసుకుంటాడు. అలాంటి లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీర్ అయితే లైఫ్ అనుకున్నాడు అనుకోండి ఆశేష వాళ్ళు, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేసేస్తారు. అది ఎంత కష్టమైనా కానీ చేసేద్దాం అని చెప్పి అనుకుంటారు. సో ఫ్యూచర్ అనేది వీళ్ళకి బాగా కనిపిస్తుంది కనుక ఆ ఫ్యూచర్కి వీళ్ళు అడుగులు వేస్తూ వెళ్తారు కనుక అది ఎంతటి కష్టమైనా సరే దాన్ని చేయడానికి సిద్ధపడతారు వీళ్ళు. అందుకే వీళ్ళని పని రాక్షసులు అన్నాం. ఒక పని చేసేవాళ్ళు అనలేదు, పని రాక్షసులే అన్నాం. ఇది రాక్షసతత్వం ఉంటుంది, రాక్షస గణాలే ఉంటాయి. ఎందుకంటే రాక్షసులే ఏ పనైనా చేయాలంటే మొండిగా కూర్చొని భీష్మించుకొని చేస్తారు. ఇప్పుడు మనం పురాణాల్లో చూస్తే చాలామంది ఋషులు తపస్సు చేస్తే తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ మీద పుట్టలు కట్టేసేవాళ్ళు, పాములు పాకుతుండేవి. అయినా సరే వాళ్ళ శివుడు ప్రత్యక్షం అవ్వాలి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వాలని చెప్పి తపస్సు చేస్తుంటారా. సో ఎంత తపస్సు చేస్తారంటే శరీరం అంతా క్షీణం అయిపోతున్నా సరే, నిర్వీణం అయిపోతున్నా సరే వాళ్ళు వదలకుండా అదే మంత్రజపంతో చేసుకుంటూ ఆ దేవుడు వచ్చి ఇవ్వాల్సిందే. అంతటి మొండితనం ఉంటుంది వీళ్ళకి. అందుకే వెళ్ళి పని రాక్షసులు అన్నమాట. సో అంతటి మొండితనం, ఆ మొండితనం వల్ల వాళ్ళు సాధించుకొస్తారు. ఒక మనిషికి మొండితనం ఉంటే అది మంచి అయితే అది ఖచ్చితంగా వాళ్ళని మంచి స్థాయిలో నిలబడుతుంది, చెడు అయితే వాళ్ళు కింద తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే వీళ్ళకి ఎక్కువగా మంచి లక్షణాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే చంద్రుడు ఒక ప్రభావం కదా. చంద్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ప్లానెట్. అది ఎంత సెన్సిటివ్ ప్లానెట్ అంటే ఎదురువాళ్ళు మాకు మీ తప్ప ఎవరండి అని అంటే కరిగిపోయి చేసేస్తుంది, ఆ లక్షణం ఉంటుంది వీళ్ళకి. సో అందుకని వీళ్ళు ఎవరికైనా జాలి పడ్డం కానీ వాళ్ళకి ఏదైనా చేయాలంటే మాత్రం చేయడం కానీ చేస్తారు. కాకపోతే వీళ్ళు ప్రతిదానికి లెక్క ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళు బుధుడు ఒక తత్వం వీళ్ళది. అంటే ప్రతిదానికి లెక్క. సో ₹1 ఖర్చు పెడుతున్నా దానికి ఒక లెక్క కావాలి, ఇది ఏం చేస్తున్నా సరే లెక్క కావాలి. ఆ లెక్కలు మాత్రం అడుగుతారు 100%. ఆ లెక్కలు చెప్పకపోతే మళ్ళీ మనం వాళ్ళ ముందు దోషుల కింద లెక్క అవుతుందన్నమాట. సో అందుకని ఆ లెక్కల దగ్గర వీళ్ళు ఫెయిల్ అవుతుంటారు. సో ఎదురు వాళ్ళు ఇంతగా మనం పని చేస్తున్నాం కదా, మనకి ఎందుకు లెక్కలు అడుగుతాం వీళ్ళు అని ఒక ప్రశ్న వేసామనుకోండి, సో ఖచ్చితంగా అక్కడ మనం ఫెయిల్ అవుతాం. వాళ్ళు అనుకుంటే వీళ్ళు లెక్కలు చెప్పట్లేదు అంటే వీళ్ళు కరెక్ట్ కాదు, క్యారెక్టర్ కరెక్ట్ కాదు వాళ్ళు ఊహించేసుకుంటారు. ఇది ఒక ప్రాబ్లం వీళ్ళకి ఉంటుంది. సో వీళ్ళకు ఉండే మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ప్లస్ పాయింట్స్ ఎక్కువ వీళ్ళకి. ఎక్కువగా కష్టపడతారు, ఒకళ్ళ డబ్బు ఆశించరు, సంపాదించేది ఏదైనా సరే అది నాదే, అది నేనే ఇవ్వాలి, నాకెవరిని ఇచ్చేది ఏంటి, నేనే ఇవ్వాలి ఎవరికైనా అనే తత్వం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఆ లక్షణం ఉంటుంది కనుక వీళ్ళు అలా ఎదుగుతారు అనమాట. సో అందుకని ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి ప్రాబ్లమే కాదు. సో చదవని వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకుని మంచి రాణిస్తుంటారు. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగస్తులు తక్కువ మంది ఉంటారు. 90% వ్యాపారాలు చేస్తే 10% ఉద్యోగం చేస్తారు ఆశ్లేష వాళ్ళు. అది చాలా తక్కువ మంది అనమాట ఉద్యోగాలు చేసేవాళ్ళు అనమాట. 90% వ్యాపారాలే. ఇక వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి హెల్త్ ఒక డ్యామేజ్ ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జలుబు, తర్వాత గ్యాస్కి సంబంధించిన ఇబ్బంది, ఇండైజెషన్ ప్రాబ్లం, ఇది ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం. ఒక్కొక్కసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది తగ్గదు. ఎలా ఏడిపిస్తుంది అంటే అబ్బా ఇంత నరకం అనిపిస్తే అంత నరకం చూపించేస్తుంది. అది అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు వీళ్ళకి. అంటే లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చింది అంటే అది వాళ్ళకి ఒక 4-5 నెలలు 5 నెలలు పడుతుంది. ఎవరికైనా వారం రోజులు 10 రోజులు తగ్గుతుంది, వీళ్ళకి 4-5 నెలలు పడుతుంది. వీళ్ళకి అదొక్కటే ప్రాబ్లం. అది రాకుండా ఉన్నంతకాలం హ్యాపీ. మిగతా హెల్త్ పరంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్ని విషయాలు వీళ్ళు అంటే ఇప్పుడు ఫ్యూచర్ దర్శనం వాళ్ళు కదా ఎప్పుడు కొన్నా. సో ఫ్యూచర్లో ఎలా ఉండాలంటే నేను ఎన్ని రోజులు బతకాలి అన్నది అనుకుని వీళ్ళు ఆలోచించుకుంటారు కదా. సో వీళ్ళు మౌల్డ్ చేసుకొని చాలా యంగ్గా కనిపించే వాళ్ళు కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళే. చాలా యంగ్గా కనిపిస్తారు. చాలామంది మనం చూస్తుంటాం వాళ్ళకి ఎంతో వయసు పెరుగుతుంది కొద్ది చిన్నవాళ్ళగా కనిపిస్తుంటారు, వయసు పెరుగుతుంది కొద్ది చిన్నవాళ్ళగా కనిపిస్తుంటారు. దానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఫుడ్ తర్వాత హ్యాబిట్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి, దాంట్లో డౌట్ ఏమి ఉండదు. సో వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా దాని కంట్రోల్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఒకే ఒక సోర్స్ ఏంటంటే వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యం సాధించుకోవడమే వీళ్ళ పని. కొంతమంది బాగా భూములు ఇల్లు సంపాదించాలనుకుంటారు, ఆ భూములు ఇల్లు సంపాదించేసే వరకు నిద్రపోరు, సంపాదిస్తూనే ఉంటారు. కొంతమంది ఫ్యామిలీని అందరూ సెటిల్ చేయాలనుకుంటారు, ఆ సెటిల్ చేసే వరకు నిద్రపోరు, ఆ సెటిల్ చేస్తుంటారు. కొంతమంది ప్రజల కోసం సేవ చేస్తుంటారు,
అలా సేవ చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు అనమాట నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే సేవలో మళ్ళీ వాళ్ళకంటూ ఏముంది అనే గుర్తింపు వెతుక్కుంటూ వెళ్తుంటారు. సో వాళ్ళు అడగరు, మనం ఇస్తూ ఉండాలి వీళ్ళకి. అది ఈ నక్షత్రం వాళ్ళ లక్షణం అనమాట. ఇంకా వీళ్ళకి వ్యాపారం విషయానికి వస్తే లేకపోతే ఉద్యోగాల వ్యాపారమా అంటే దేనిలో ఎక్కువ రాణిస్తారు వీళ్ళు? 90% వ్యాపారమేనా. 90% నక్షత్రాలు అందరూ కూడా వ్యాపారాలు చేస్తారు. 10% మాత్రం ఉద్యోగాలు చేస్తారు. చేస్తారు కానీ కలిసి వస్తుందా? వ్యాపారాలే కలిసి వస్తాయి వీళ్ళకి, ఉద్యోగం కలిసి రాదు. ఓకే. ఉద్యోగం అనేది చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు లగ్నాల ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంతమంది పాపగ్రహాలు పడినా, ఇప్పుడు కర్కాటక లగ్నం పడింది, లగ్నంలో కుజుడున్నాడు, రాహు ఉన్నాడు, సో వీళ్ళు ఆశ్లేష నక్షత్రము, దానివల్ల కాస్తంత నష్టపోయే అవకాశము, మోసపోయే అవకాశము, ఎక్కువ శాతం డబ్బు పోగొట్టుకునే అవకాశము, ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళే వీళ్ళని మోసం చేసే లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. అందుకని ఉద్యోగాలు అది తక్కువ మంది. ఇంకా నాకు వ్యాపారం కలిసి రాదు, ఇంకేదో ఉద్యోగం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక రేర్ పీపుల్ అనమాట. 100% అయితే అందరు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. కాకపోతే ఎక్కువ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇది మీరు వీళ్ళకున్న మెయిన్ ఇబ్బంది. సో లగ్నాలు బాగుండి గ్రహాలు బాగుంటే తారాస్థాయిలో హాయిగా వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఒక రాజులా పరిపాలిస్తారు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది విషయానికి వస్తే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు ఉంటాయి వీళ్ళకి, రెండు సమానంగా ఉంటాయి. కాకపోతే రెండిట్లో కూడా అంత హ్యాపీనెస్ ఉండదు ఫ్యామిలీ లైఫ్. సో ఇక్కడ వీళ్ళకి కొన్ని చెప్పే కదా, ఈ నక్షత్రానికి కూడా కొంచెం శాపం ఒక స్టోరీ ఉంది. ఆదిశేషుడు ఒక నక్షత్రము. సో ఆదిశేషుడు ఎందుకు అయ్యాడు, ఆ నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రం అని ఎందుకు వచ్చింది పేరు, దానికి ఒక స్టోరీ. మనం ఈసారి మనం గ్రహాల గురించి మాట్లాడినప్పుడు ఆ స్టోరీస్ చెప్తాను అట్లా. సో దానివల్ల వీళ్ళకి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అనేది స్ట్రాంగ్ అనేది ఉండదు. చాలా తక్కువ మంది కలుస్తున్నాం బ్రహ్మాండంగా ఉన్నాం అనేది తక్కువ మంది. ఎక్కువ మంది 90% అండర్స్టాండింగ్తో ఉండిపోతారు, వదిలేరు, అండర్స్టాండింగ్తో నడుస్తారు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, కానీ కలిసి ఉందాం వాళ్ళ పిల్లలతో అని చెప్పేసి ఉంటారు అలా అన్నమాట. ఇంకా భగవంతుని విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువ ఏ దేవుడిని ఇష్టపడతారు? జనరల్గా అయితే వీళ్ళు పూజించాల్సిన దేవుడు ఏంటి, చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? 100% వీళ్ళు చేయాల్సిన ఏంటంటే విష్ణు సహస్రనామం ఉన్నాయి. విష్ణు సహస్రం ప్రతి నిత్యము విష్ణు సహస్రనామం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ రావు. విష్ణు సహస్రనామం పారాయణ ఖచ్చితంగా చేయాలి. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల చేయడం వల్ల వీళ్ళకి చాలా చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఏ దేవుని నమ్మండి, కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకి. వీళ్ళు చేసుకోవాల్సిన నక్షత్రానికి చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ. ఇది. సో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వారికి ఏ విధంగా ఉంటుందని మేడం మనకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.